అందరికీ వందనాలండి. దేవాది దేవుని మహాకృపను బట్టి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా దేవాది దేవుని మహాకృపను బట్టి దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవాది దేవుని మహాకృప దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశము ఈరోజు 13వ తారీఖు ఉదయకాల సమయంలో దేవుని యొక్క పాద సన్నిధిలో ఆ యొక్క ఆయన మహాకృపను బట్టి ఆయన దయను బట్టి మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు మీకు నాకు మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా తనలో వచ్చి ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోకి వెళ్ళిపోదాము. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నాయన ఈరోజు ఈ పాద సన్నిధిలో ఇట్టి రీతిగా ప్రార్థించినప్పుడు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. అలాగే మరి ముఖ్యంగా ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలు ఉదయకాలం వరకు తండ్రి రాత్రి అంతా కూడా మమ్మల్ని కాపాడి దేవా ఇదిగో నాయన మరొక ఉదయాన్నే ఈ పాద సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. అలాగే నాయన విదేశాల్లో ఉన్న వారిని, స్వదేశంలో ఉన్న వారిని, నాయన క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న వారిని, అలాగే నాయన ఎక్కువని దేవుని వాక్య జ్ఞాన పరిచర్యలో ఉన్న వారిని, అలాగే నాయన మహిమగల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరికి ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తినివ్వండి. మరి ముఖ్యంగా ఆకలితో ఉన్న వారికి ఆహారమును, వస్త్రహీనతో ఉన్న వారికి వస్త్రములను, బలహీనులకు బలమును, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యమును, నాయన అధైర్యం ఉన్న వారికి ధైర్యమును సమస్తము మీరే దయచేయండి తండ్రి. ఎవరైతే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో, చెప్పుకోని సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు అందరికీ తండ్రి మీ వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచి స్థిరపరచమని ఇప్పుడు వాక్యంలో ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి బలపరిచి స్థిరపరచమని, అలాగే నాయన తండ్రి క్లాస్ పరీక్షలు రాయిపోతున్న వారిని, ఇంటర్ నాయన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్న వారిని, అలాగే కాలేజీకి వెళ్తున్న వారిని, పసిపిల్లల్ని, యవ్వనస్తుల్ని నాయన, అలాగే నడివేసుకున్న వారిని, వృద్ధులు అందరినీ జ్ఞాపకం చేసుకుని అందరికి ఆరోగ్యం ఇచ్చి బలమించి శక్తినిచ్చి మీరు ముందుకు నడిపించి గొప్ప కార్యక్రమం మీరు జరిపించి నిలబెట్టమని మా ప్రభుత్వంలో రాని ఉన్న యేసుక్రీస్తు వరకు నామం ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ మరొకసారి ఆ దేవాదేవుని మహాకృపను బట్టి మన ప్రతిరోజు దేవుని యొక్క పాద సన్నిధిలో ఆయనతో గడపడానికి, ఆయన యొక్క పాదాలు పట్టుకుని గోజాడడానికి లేదా మొరపెట్టడానికి దేవుడు మనకి ఇస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకి ఏమి ఇచ్చిన మనం రుణము తీర్చలేమండి. అలాగే మనము ఏదైతే వాక్యాన్ని ప్రకారంగా మన ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో, ఏదైతే బైబిల్ చెబుతుందో ఆ బైబిల్ ప్రకారంగా మన బ్రతకాలనుకుంటున్నప్పుడు దేవుడు వలన అట్టి బ్రతుకు మన జీవితంలో నిండుగా దేవుడు దయచేయుగాక. ఆమేన్. అలాగే మరొకసారి అందరికీ కూడా యొక్క ఆ నెలలో 40 రోజులు ఉపవాసము అని ఎవరైతే చేస్తున్నారో, ప్రతిరోజు కూడా ఉపవాసం ఉండి అన్నపానమును మాని ప్రార్థన చేస్తున్నారో వారందరికీ మరొకసారి చెప్పబోయే గొప్ప మాట ఏంటంటే, మీరు ఉపవాసం అనేది ఆచారంగా కాదు, ఉపవాసం అనేది ఏదో అందరూ ఉంటున్నారు కాబట్టి ఉండాలి అని కాదు, లేదా మా ఇంట్లో ఏదో మేలు జరగాలి, మా ఇంట్లో ఏదో గొప్పగా జరగాలి అని కాదు. మొట్టమొదటిగా మీరు ఉండవలసింది ఏంటంటే, దేవుడు నన్ను ఎలా బ్రతకమంటున్నాడు, నన్ను ఎలా జీవించమన్నాడు, నాకు ఇచ్చిన ఆజ్ఞలేంటి, ఇవి ముందుగా పాటించడానికి ప్రయత్నం చేయండి ప్రియమైన దేవుడు. ఎందుకంటే నీ కుటుంబంలో మంచి జరగాలి, నీ కుటుంబంలో మేలు జరగాలి, నీ కుటుంబంలో అద్భుతం జరగాలి. ఎస్,
అది జరగాలి అంటే ముందు నువ్వు దేవుని చిత్తం ఏంటో అది ఎరిగి, దేవుని ఇష్టాలేంటో ఎరిగి ఆ యొక్క ఆయన మాట ప్రకారం మనం బ్రతికితే ఆటోమేటిక్గా మన జీవితంలో అన్ని గొప్ప కార్యాలే జరుగుతాయి. ప్రేమ దేవుడు అన్నారా. ఆల్రెడీ 2 తరగతులు చూపించాను మీకు. యాకోబు గారి జీవితంలో తన అన్నను ఎదుర్కోవడానికి వెళ్ళే టైంలో ఆయనకి భయం వేసింది. ఆయనకి ఎంతో భయం వేసి ఇంకా ఏం చేయాలి అర్థం కాక దూతలు తన అన్న దగ్గర పంపించారంటే మనుషులు తన అన్న దగ్గర పంపించిన గౌరవించింది ఏంటంటే, ఇదిగో నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాను 400 మందితో అనే మాట యాకోబు గారు వినపడినప్పుడు యాకోబు గారు చాలా భయపడ్డాడు. మామూలు భయం కాదు. అయ్యో ఇప్పుడు వెళ్తే నా అన్న నన్ను చంపేస్తాడు, నా కుటుంబాన్ని అందరినీ చంపేస్తాడు అనే భయంతో ఆ సమస్యను ఎవరు చెప్పుకుంటే తీరదు, ఎవరితో మాట్లాడినా సమస్య తీరదు. వెంటనే అందరినీ కూడా ఒక రేవు దాటించి తన భార్యలను, తన పిల్లలను, తన పరివారిని, తనకున్న ఆస్తులందరినీ కూడా దాటించి వెంటనే ఆ యాకోబు గారు చేసిన పని ఏంటంటే, ఆదికాండంలో ఆయన చేసిన పని వెంటనే మోకరించి ప్రార్థన చేయడం, ఒంటరిగా మిగిలిపోయాడట. ఒంటరిగా ఏకాంత ప్రార్థన చేస్తున్నాడట. తండ్రి నువ్వు నన్ను దీవించు, నువ్వు దీవిస్తేనే దీవించబడతా, నువ్వు బ్రతికిస్తేనే బ్రతికింపబడతా, నీవే నన్ను నడిపించేది, నీవే నన్ను ముందుకు నడిపించేది, నాకు ఇచ్చేది సమస్తం నీవే తండ్రి అని ఎంతో కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, ఆ ప్రార్థన ఎలా అతన్ని ఉన్నతంగా చేసిందంటే తెల్లవారు చేసేటట్టండి. నిజమే కదా నా ప్రియ సహోదరి సహోదరులారా. మన కుటుంబాల్లో కూడా మనం కూడా ఎన్నో సమస్యలతో బిడ్డల వల్ల కావచ్చు, భార్య వల్ల కావచ్చు, భర్త వల్ల కావచ్చు, మీకు ఏవో సమస్యలు ఉండొచ్చు, ఉంటాయి. సమస్యలు లేని కుటుంబం ఈరోజు ఈ భూమి మీద లేదు. ప్రేమ దేవుని వల్ల దయతో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు ఏదో చిన్న సమస్య వచ్చిందని, చిన్న ఇబ్బంది వచ్చిందని, అప్పులు ఉన్నాయని, అనారోగ్యం ఉందని చాలా కుమిలిపోతున్నాం. చాలా నాకు తెలిసిన వారు చాలా మంది రోజు ఎంతగానో ఏడుస్తూ ఉంటారండి. ఎంతగానో ఇదిగో నా భర్త తాగి తిరుగుతూ ఉన్నాడు, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, ఇదిగో పిల్లల్ని పట్టించుకోవట్లేదు, ఇదిగో కష్టపడిన ధనాన్ని తెచ్చి ఇవ్వట్లేదు, ఇదిగో ఆయన చాలా బాధాకరంగా పనులు చేస్తున్నాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని కన్నీరు విడిచేవారు చాలా మంది ఉన్నారు. ప్రేమ దేవుని వాళ్ళరా, అలాంటి వారికి ఏ ఆదరణ దొరుకుతుందో తెలియట్లే, ఎవరు వారిని ఆదరిస్తారో తెలియట్లేదు. వారు చాలా కుమిలిపోతూ ఫోన్ చేసి ప్రార్థన చేయమని వారు చాలా మంది ఉంటారు. వారందరికీ చెప్పే మాట ఒకటే, అమ్మా నిన్ను నడిపించేది దేవుడు, నిన్ను పోషించేది దేవుడు, నిన్ను ఉన్నత స్థితిలో పెట్టేది దేవుడు. కాబట్టి నువ్వు ఎవరి మీద ఆధారపడకు, ఎవరి దగ్గర నీ భర్త గురించి కానీ, నీ భార్య గురించి కానీ, నీ బిడ్డల గురించి కానీ చెడుగా చెప్పొద్దు. నీవు నీ ఇంటిలో ఒంటరిగా ఉన్నావు కనుక నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఎందుకంటే ఏ మనిషి హృదయాన్ని మార్చగలిగిన దేవుడు ఒక్కడే, ఆ మనిషిని కలిగించిన దేవుడు ఒక్కడే, వారి హృదయాన్ని మార్చగలడు నా ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మీరు దేవునికి మొరపెట్టండి, ప్రార్థన చేయండి. ఎవరి దగ్గర నీ భర్త గురించి కానీ, నీ భార్య గురించి కానీ, బిడ్డల గురించి కానీ చెప్పకండి. వాళ్ళు ఇలా తిరుగుతున్నారు, వాళ్ళు ఇలా బాధ పెడుతున్నాడు అన్న మాట మీరు ఇంకొకరి దగ్గర చెబితే వారు మరొక 2 వాళ్ళతో చెప్పినప్పుడు అది సమాధానపడడం కాదు కదా, చాలా గొడవలకు దారి తీస్తుంది. ప్రేమ దేవుని వాళ్ళరా, మీరు దేవుడి మీద ఆధారపడండి, దేవుడికి ప్రార్థన చేయండి. తండ్రి ధనం తేవట్లేదు నా భర్త, ఇదిగో ఇల్లు కుటుంబంలో గడవట్లేదు, అవును ఎస్ గడవట్లేదు, అప్పుడు ఆయన మనసును మార్చాలి, దేవుడే మారుస్తాడు గ్యారంటీగా. అలా ఎన్నో కుటుంబాలు బాధపడుతూ ఉండగా, ఎన్నో కుటుంబాలు ఆదరణ కొట్టబడుతూ ఉండగా దేవుడు వాక్యం వారికి విన్నప్పుడు, దేవుడు వాక్యం వారికి వినబడినప్పుడు వారు మనసును మార్చారు. దేవుడు వారి మనసును భర్త మారాడు, భార్య మారుతుంది, పిల్లలు మారుతున్నారు, కుటుంబం ఒక్కటవుతుంది. వారి కుటుంబంలో మళ్ళీ ఆనందాలు, సంతోషాలు, కోట్ల రూపాయలు అక్కర్లేదండి. ఆ రోజు తినడానికి సరైన తిండుంటే సరిపోద్ది, కట్టుకోవడానికి వస్త్రాలు వెలవుగా గొప్పవి, ఎక్కువ రేటు కదా అక్కర్లేదు. ఆ యొక్క వస్త్రాలు కూడా తగిన మట్టుకు వస్త్రాలు ఉండాలి. అలాగే వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమ దేవుని వల్ల ఆయన వాక్యం మీద నిలబడితే అలాగే
యాకోబు గారు కూడా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఆయన ఆశీర్వాదకరంగా మార్చేసింది. ప్రేమ పట్టుదల కలిగిన ప్రార్థన చేశాడు. నేను దినాల్లో మనం ఆ మాట నేర్చుకున్న ప్రేమ దేవుని వల్ల. ఇలా యాకోబు గారి జీవితం తర్వాత యాకోబు గారికి సుమారు ఏమంటారు 12 మంది పిల్లలు ఉన్నారు. అలాగే ఒక కుమార్తె కూడా ఉంది. అంటే 13 మంది సంతానం. ఇప్పుడు ఈ యొక్క 13 మంది సంతానంలో మగవారు 12 మంది అయితే ఆ 12 మందిలో యోషేబు అన్న ఒక కుమారుడు ఉన్నాడు. ప్రేమ ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్దాం. ఆల్రెడీ మనం ఆదాము గారి దగ్గర నుంచి వస్తున్నాం. ఆదాము గారు అమ్మగారు దేవుడు దూరం అయిపోయారు. తర్వాత నోవాహు కాలంలో జనాంగం అంతా దూరం అయిపోతే నోవాహు దగ్గరికి దేవుని దగ్గరికి అయ్యాడు. తర్వాత అబ్రహాము గారు దేవుణ్ణి ప్రేమించడం వలన, అబ్రహాము గారు దేవుని మాట వినడం వలన, అబ్రహాము గారు దేవుళ్ళలో గొప్పగా ఎదగడం వలన అబ్రహాము గారు ఆశీర్వదించబడ్డారు అన్న మాట కూడా మనం విన్నాం. తర్వాత ఇస్సాకు గారు కూడా దేవుని మాట విన్నాడు, ఆయన కూడా ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు గారి తర్వాత వారి పిల్లలు యాకోబు గారిని చూసాం మనం. యాకోబు గారు కూడా ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు యాకోబు గారి కుమారుడైన యోషేబు గారి గురించి ఈరోజు మనం పరిశీలన చేస్తున్న ప్రేమ దేవుని వల్ల. ఒక్కసారి అందరూ కూడా ఆదికాండము యోషేబు గారి దగ్గర వెళ్ళిపోతాము. ఆదికాండము చాలా అద్భుతంగా మనకి యోషేబు గారి జీవితాన్ని దేవుడు మనకి పరిశీలన చేస్తున్నాడు. ప్రేమ దేవుని వల్ల చాలా జాగ్రత్తగా ఆ మాటను మనం చూద్దాం. ప్రేమ దేవుని వల్ల ఏమని రాయబడి ఉంది ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రేమ దేవుని వల్ల ఆలోచించగలిగితే ఆదికాండము 37వ అధ్యాయము ప్రారంభించాడు. యోషేబు గారి యొక్క పరిచయం ఇక్కడ మనకి ఉంది. ప్రేమ దేవుని వల్ల ఆల్రెడీ మీకు ఎక్కడ చెప్పుకుంటున్నాడు? ఆదాము అవ్వల యొక్క ప్రారంభం, వారి దేవుని దూరమైపోయిన విధానం, అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన వారు ఏమైపోయారు? దేవుని మందిరానికి దూరం అయిపోయారు. తర్వాత నోవాహు గారి కాలంలో ఉన్న ప్రజలందరూ దేవునికి దూరం అయిపోయారు. నోవాహు గారు దేవుని దగ్గర అయ్యారు. తర్వాత అబ్రహాము గారు దేవుని మాట నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడిను. తర్వాత ఇస్సాకు గారు దేవుని మాటను అతను కూడా నమ్మాడు, దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతికాడు. తర్వాత యాకోబు గారు కూడా కష్టాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆయన యొక్క నమ్మకం కూడా నా దేవుడు నన్ను కాపాడుతాడు, ఎదురా నువ్వు తప్పించుకోని సమస్య ఉంది, ఇది ఒకప్పుడు నేను మా అన్నయ్యను మోసం చేశాను, ఇప్పుడు అతనికి ఆ విషయం తెలిసింది కాబట్టి నేను ఎంత నన్ను చంపేస్తాను బయటలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అలా ఆ యొక్క యాకోబు గారి తర్వాత మనకు కనిపించే ఒక గొప్ప వ్యక్తి మనకి ఎవరంటే ఇక్కడ యోషేబు గారు. యోషేబు గారు మనం పరిచయం చేసుకుంటున్నాం. ఆదికాండము 37వ అధ్యాయము ప్రారంభం వచనంలో ఒక్కసారి ఆ మాట మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. 37వ అధ్యాయం ప్రారంభం. యాకోబు తన తండ్రి పరదేశీయుడు నుండి కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశంలో ఇదే. యోషేబు 17 ఏండ్ల వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతను చిన్నవాడే తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోషేబు వారి చెడుతనముల గురించి సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండేవాడు. మరి యోషేబు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఓకే, ఎందుకు ఈ పరిచయాలు మీకు చెప్పాలనుకున్నానంటే యోషేబు గారి యొక్క జీవిత చరిత్ర. ఎందుకంటే యోషేబు గారి జీవితంలో ఆయన ప్రారంభంలో ఆయన యవ్వకాల దశలో ఉన్నప్పుడు, తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రికి చాలా ఇష్టపడండి. అతను వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడట, పైగా తనకి ఇష్టమైన తన ప్రేమించిన రాహేలు గారి కుమారుడు. కాబట్టి యోషేబు అంటే చాలా ఇష్టము ఎవరికి? యాకోబు గారికి. మీరు జాగ్రత్తగా గమనించండి ప్రేమ దేవుని వాళ్ళరా. యోషేబు అంటే తండ్రికి చాలా ఇష్టం కనుక అందరికంటే విచిత్రమైన వస్త్రాలు, అంటే మంచివి లేకపోతే గొప్పవి అయితే విలువ గలవి వెలగలవి ఈ యొక్క వస్త్రాలను తెచ్చి
ఆయనకి ఇచ్చేవారు ప్రేమ దేవుడు వాళ్ళు కుట్టించి కట్టించేవాడట. అంటే అది చూడండి, తండ్రి దృష్టికి అంటే ఈహలోకపు తండ్రి దృష్టికి, యాకోబు దృష్టికి తన కుమారులందరికంటే కూడా యోసేపు అంటే చాలా ఇష్టం అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. యోసేపు అంటే చాలా ఇష్టం కాబట్టి యోసేపు విచిత్ర వస్త్రాలు కుట్టించాడు. ఇక్కడ యోసేపుకున్న ఒక లక్షణం అంటే యోసేపుకున్న ఒక వరం ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఎవరైనా చెడు చేస్తే, ఎవరైనా తప్పుగా మాట్లాడుకుంటే వెంటనే దాన్ని తీసుకొని తండ్రి చెప్పేవాడట. వెంటనే తండ్రికి, ఇదిగో నాన్నగారు ఎలా మాట్లాడుతున్నారు, ఇది మీ అన్న ఎలా మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని తండ్రికి చెప్పేసేవాడట. అలా చెబుతూ ఉండగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రేమ దేవుడు వల్ల ఆలోచనలో అతని సహోదరుడు తన తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుని చూసినప్పుడు వారు అతని మీద పగబెట్టి అతనిని క్షేమాకారమైనను అడగలేకపోయింది. చూడండి, ఇప్పుడు ఈ యోసేపు మీద తన సహోదరుడికి కోపం వచ్చిందట. ఇది ప్రతిదీ చెప్తున్నాడు, మరి చేసిన ప్రతిదీ మా తండ్రికి చెప్తున్నాడు. తర్వాత తండ్రికి ఏమైంది అంటే చాలా ఇష్టం. చూడండి, సహోదరుల మధ్య అక్కడ జరుగుతున్న ఒక బాధాకరమైన విషయం. ఏ కుటుంబంలో కూడా, ఎవరి కుటుంబంలో కూడా ఇలాంటి విషయం జరగకూడదు. అన్నయ్య బాగుంటే తమ్ముడు బాధపడకూడదు, తమ్ముడు బాగుంటే అన్నయ్య బాధపడకూడదు. ఇదిగో మన కుటుంబంలో అందరూ బాగుండాలి అని ఒక స్లోగన్ ఉంది కదా లోకంలో, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎస్, ఇది ఒక స్టిక్కరింగ్ చేసుకునే టైప్ కాదు, లేకపోతే ఎవరితో పైపై మాట్లాడే మాట కాదని. ఆ మాట హృదయపూర్వకంగా మాట్లాడాలి. ఆ మాట మన మైండ్ లో ఎప్పుడు ఉండిపోవాలి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఎస్, మంచిదే, అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా ఉండాలి, మంచి మాటే. అయితే ప్రేమ దేవుని వల్ల ఈ మాట ఎక్కడ కరువవుతుందని అంటే, ఇక్కడ మనం చూస్తుంటే సహోదరుల మధ్య కరువైపోతుంది ప్రేమ దేవుని వల్ల. యోసేపు గొప్పగా బతుకుతున్నాడు, యోసేపు ఉన్నతంగా బతుకుతున్నాడు, యోసేపు చెడుతనాన్ని విసర్జిస్తున్నాడు. ఎవరైనా అన్నయ్యలు తప్పుడుగా ఉంటే ఆ విషయాన్ని తెచ్చేసి తండ్రితో చెప్తున్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు యోసేపు మీద పగబట్టారటండి. అవునా? ఎస్, మంచి చేస్తే మన మీద నిందనే వస్తాయి, మంచి చేస్తే మన మీద పగే పడతారు. అయితే ఇంత విచిత్రంగా ఉన్న వీళ్ళు ఏం చేశారు? యోసేపు గురించి ఏం మాట్లాడు, ఇంకో విషయం, యోసేపు ఏ వరం ఉందో కూడా చూపించేసి రేపు ఉదయాన్ని ఈ యొక్క మాటలు ఇంకా గొప్పగా మనం వినడానికి ప్రార్థన చేద్దాము. ఇందులో గొప్ప ఆధ్యాత్మిక జీవితం నేర్చుకుందాం. రైట్, కింద 5వ వచనంలో యోసేపు ఒక కల గని తన సహోదరులతో అది తిరిగి చెప్పిన వారు అతని మీద మరీ పగబెట్టి. మరొక వరం ఏంటంటే మంచి గుణం చెడ్డ లక్షణం విడిచిపెట్టడం. ఇంకో వరం ఏంటంటే ఆయనకి కళలు దర్శనం రావడం. ఆయన వచ్చిన దర్శనం దాచుకునేవాడు కాదండి, వెంటనే వెళ్ళాడు తండ్రితోటి తన అన్నయ్యతో చెప్పేసేవాడట. ఇలా చెబుతున్నాడు. ఇంత గొప్పగా బతుకుతున్న యోసేపు మీద వాళ్ళు మరీ పగబట్టారట. దర్శనం బట్టి మరీ పగబట్టడం ఇలా జరుగుతూ ఉండగా ఏం జరిగింది? ఒక విషయం మనం చెప్తున్నా జాగ్రత్తగా వినండి. మీరు మీ జీవితంలో మీ సహోదరుల మధ్య కానీ, భర్త మధ్య కానీ, భార్య మధ్య కానీ, మీకు ఎలాంటి ఇబ్బందులు, పిల్లల మధ్య కానీ ఎలాంటి ఇబ్బందులు, విరోధాలు ఉన్న దయతో వాటిని విడిచిపెట్టండి. ప్రేమగా ఉండండి. భర్త భార్యతో ప్రేమగా ఉండాలి, భార్య భర్తతో ప్రేమగా ఉండాలి, భార్య భర్తతో పిల్లలతో ప్రేమగా ఉండాలి, కుటుంబం అంతా ప్రేమగానే జీవించాలి. లేకపోతే అపవాది గడి చిన్న వాటిని బట్టి మీకు కుటుంబంలో గొడవలు నేర్చేస్తాడు. కాబట్టి ప్రేమ దేవుని ద్వారా తెలివిగా ఆలోచించండి, జ్ఞానంగా ఆలోచించండి, దేవుణ్ణి మీ మనసులో పెట్టుకోండి. సమాధానంగా మన కుటుంబాల ముందు కొనసాగిపోవాలంటే జీవితం మీకు, నాకు, మనందరికీ దేవుడు నిండుగా దయచేయునుగాక. ఆమేన్. రేపు మన యోసేపు గారి గురించి ఇంకా ఆధ్యాత్మిక విషయాలు తెచ్చుకుందాం. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పరలోకముందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, ఈ రోజు మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు వందనాలు. నిన్న మాటలు దృష్టిలో ఎందుకుంటున్నారు దేవుని పలకను అర్థం చేసుకుని భాగ్యం అందరికీ దయచేయండి. మాకు ముందుకు రాని యేసుక్రీస్తు వరకు నామముని ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ వారందరి చుట్టూ సకల పరిశుద్ధుల చుట్టూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. హృదయ కలుసుకుందాం.